హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మన ఈ వీడియోలో అమెజాన్ బేసిక్ మైక్ ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చూడబోతున్నాం. కొత్తగా యూట్యూబ్లోకి వచ్చారా? వ్లాగింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా? హోమ్ మేడ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీకు ఈ మైక్ ఉండాల్సిందే. ఈ మైక్ కొత్తగా వచ్చిన యూట్యూబర్కి సెట్ అవ్వదా అని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేసి ఒపీనియన్ అయితే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ మైక్రోఫోన్ అయితే అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసి లోపల ఏ కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం రండి ఫ్రెండ్స్. మనం పెట్టిన 2000కి ఇన్ని కంటెంట్స్ ఇస్తారని నేనైతే అసలు అనుకోలేదు. ఒక రిసీవర్, ఒక మైక్ అయితే ఇచ్చారు. తర్వాత మనకి 2 కేబుల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చి C2C, ఒకటి వచ్చి C2 లైట్నింగ్ కేబుల్ అనమాట. సో ఈ మైక్ ఐఫోన్కి అండ్ ఆండ్రాయిడ్ ఫోన్కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక ఛార్జరు, ఒక ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ ఎందుకంటే మనం వాయిస్ అనేది మైక్రోఫోన్ నుంచి రికార్డ్ చేసిన తర్వాత అది ఎంత క్లారిటీగా ఉంది అని చెక్ చేసిన దానికి ఫ్రెండ్స్ ఇదైతే నాకు బాగా అనిపించింది. ఈ మైక్రోఫోన్ని చాలా ఈజీగా అయితే సెటప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రిసీవర్కి అయితే ఫస్ట్ కేబుల్ కనెక్ట్ చేసేద్దాం. తర్వాత మన ఫోన్ C టైప్ లైట్నింగ్ కేబుల్ చెక్ చేసుకొని మనకి మైక్లో వచ్చిన రెస్పెక్టివ్ కేబుల్స్తో కనెక్ట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ వచ్చి అమెజాన్ బేసిక్లో నుంచి. సో క్లారిటీ అయితే చూడొచ్చు మీరు ఎలా ఉందో. సో నాకైతే తెలియదు ఎలా క్లారిటీ ఉందో, మీరే వీడియో చూసేటప్పుడే చెప్పాలి. నేను ఎడిటింగ్లో అయితే చూస్తాను. ఇప్పుడు డిస్టెన్స్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఎంత డిస్టెన్స్ దీనికంటే మన డిస్టెన్స్ అయితే మ్యాక్సిమం వీడియో అయితే తీయము. సో క్లారిటీ అయితే మీరు చూడొచ్చు. సౌండ్ అయితే మీకు వస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే తెలియదు ఎంత సౌండ్ అయితే వస్తుందని. సో వస్తుందా ఫ్రెండ్స్ సౌండ్? నేనైతే ఇంకా వెనక్కి వెళ్తున్నాను. సో మ్యాక్సిమం నాకు తెలిసి దీనికంటే మనం ఇంకా వీడియో అయితే తీయము మైక్తో. సో క్లారిటీ అయితే చెప్పండి. సో మనం వితౌట్ మైక్ కూడా ఒక వీడియో అయితే చేద్దాము. సో మీకు డిఫరెన్స్ అయితే రెండిట్లో అర్థమవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వితౌట్ మైక్తో అయితే మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైక్ లేకుండా అయితే మాట్లాడుతున్నాను. ఇందాకంటే కొంచెం లౌడ్గానే మాట్లాడుతున్నాను. సో మైక్ లేదు కదా, మీకు వినిపిస్తుందా వినపట్లేదో చూడండి. నేను కొంచెం వెనక్కి అయితే వెళ్తాను. ఫ్రెండ్స్, మీకు వినపడుతుందా వాయిస్? నేను ఇందాక వెళ్ళిన దగ్గరే ఉన్నాను. వాయిస్ ఎలా వినపడుతుందంటే నాకు తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ అయితే వినపడుతుంది అనుకుంటున్నాను. నేను ఇందాక వచ్చిన డిస్టెన్స్కి అయితే వెళ్తున్నాను. సో ఇందాకైతే ఇక్కడ డిస్టెన్స్లో ఉన్నాను. ప్రతి కొంచెం ముందుకు వస్తాను. వాయిస్ అయితే మీరు కంపేర్ చేయండి. ఇది వితౌట్ మైక్తో అయితే మాట్లాడుతున్నాను. సో రెండు కంపేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. నాకు ఫస్ట్ ఈ మైక్లో నచ్చింది కనెక్టివిటీ. ఆన్ చేయంగానే ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆన్ చేయంగానే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది వితిన్ ద సెకండ్స్. సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా నాకు ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్ అనిపించింది ఫ్రెండ్స్. 2000కి మనకి ఇంత మంచి క్లారిటీ ఇస్తున్నారంటే అది మనకి సూపర్ అన్నమాట. సో నా ఒపీనియన్ అయితే 5/4 అని ఫ్రెండ్స్. సో నాకైతే ఇది బాగానే నచ్చింది. సో ఎవరైనా కొత్తగా యూట్యూబ్లోకి రావాలనుకున్న వాళ్ళకి, వైర్లెస్ మైకే కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ప్రతి ఒక్కరు ఇది బై చేయవచ్చు. ఇది స్పాన్సర్ వీడియో అయితే కాదు ఫ్రెండ్స్, నా ఫస్ట్ వీడియో. సో అది ఫ్రెండ్స్, ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. గుడ్ బై.